హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో సండే స్పెషల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మష్రూమ్ కర్రీ అనగానే మనం డిఫరెంట్ వేస్తో ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అదేవిధంగా ఈరోజు కొంచెం డిఫరెంట్గా మష్రూమ్ బటర్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీ అనేది మనం సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం రైస్లో అయినా రోటీస్లో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని, ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు చెక్క, అలాగే 1 ఇంచ్ లవంగాయి, 2 మిరియాలు, అలాగే 1 ఇంచ్ ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈలోగా 2 పెద్ద సైజు ఉండేటువంటి ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ వేగుతున్నటువంటి ఆయిల్లో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని, అలాగే 2 మీడియం సైజు ఉండేటువంటి టమాటోస్ని సన్నగా కట్ చేసుకుని ఈ ఆనియన్స్తో పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోని సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటోస్ అనేవి మంచిగా కుక్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మరొకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆనియన్స్, టమాటోస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. దీనిలో ఒక 5-6 వెల్లుల్లి అండ్ అలాగే 1 ఇంచ్ వరకు కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4-5 జీడిపప్పు, అలాగే 1 ఇంచ్ వరకు అల్లాన్ని సన్నగా తరుగుకుని వేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు గసగసాలు అండ్ అలాగే కొంచెం కసూరి మేతిని వేసుకుని గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా 2 టీ స్పూన్ల వరకు ధనియాలని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ధనియాలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసేసానండి. ధనియాలు అనేవి పచ్చివాసన లేకుండా కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. చల్లారిన తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం సేమ్ అదే కడాయిలో నేను బటర్తో చేస్తున్నానని చెప్పాను కదా, దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకుని ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరుగుకుని ఈ ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయితేనే కర్రీకి స్వీట్నెస్ ఉండకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈలోగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఆనియన్స్, టమాటోని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్, టమాటో మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఫైన్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్ని, టమాటోని పచ్చివాసన లేకుండా కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు
ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత మరి ఒకసారి గ్రేవీ మొత్తాన్ని కలుపుకోవాలి గరిటెతో. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది కుక్ అవుతూ ఉండగా ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ మసాలా గ్రేవీ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మష్రూమ్స్ని క్లీన్గా వాష్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను పెద్దవైతే 2గా కట్ చేశానండి. చిన్నవైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే వేసేసాను. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఈ స్టేజ్లో ఉండగా 1 టేబుల్ స్పూన్ వరకు మరి ఒకసారి బటర్ని వేసుకుని, అలాగే ఇదే స్టేజ్లో కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు చూసారా, ఫస్ట్ చూసిన గ్రేవీకి ఇప్పటికి కలర్లో చేంజ్ అయింది. అలాగే మనం ప్యాన్కి కూడా అంటుకోకుండా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది గ్రేవీలో నుంచి. ఈ స్టేజ్లోనే మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ పీసెస్ని కూడా వేసుకుని మరొకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని మష్రూమ్ పీసెస్కి అంటేటట్టు బాగా గరిటెతో మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే మష్రూమ్లో ఏదైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. మష్రూమ్ కూడా బాగా కుక్ అయింది. తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని గరిటెతో మరి ఒకసారి కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటెతో ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ బటర్ మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడిగా మష్రూమ్ బటర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లో అయినా చపాతీస్లో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.